గత వారం రోజులుగా తిరుమలలో ఊహించిన దానికంటే అధికంగా భక్తుల రద్దీ నమోదవుతుందని టీటీడీ అదనపు ఈవో తెలిపారు. అయినప్పటికీ టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా సేవలు అందిస్తోందని చెప్పారు. రోజుకు 90,000 నుంచి 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అక్షయ కిచెన్, వైకుంఠం 1, వైకుంఠం 2 క్యూ లైన్లలోని పీఏసీ కేంద్రాలు, వకుళమాత కిచెన్లలో అన్నప్రసాదాల తయారీ జరుగుతోందని తెలిపారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా అవసరాలకు మించి ఆహార పదార్థాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు వేడి పాలు, బాదం పాలు, మజ్జిగ కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని 2 నెలల ముందుగానే ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న పలు కథనాలను నమ్మవద్దని సూచించారు. భక్తుల రద్దీపై రియల్ టైం డేటా విశ్లేషణ ద్వారా క్యూ లైన్లు, భక్తుల సంఖ్య, అవసరమైన సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వివరించారు. గత వారం రోజుల నుంచి భక్తుల యొక్క ఉధృతి చాలా ఎక్కువ ఉంది. తిరుమల కొండపైన దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్టాగర్డ్ మేనర్లో భక్తులకు ఏ రకంగా ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కన్వీనియంట్ ఉండే విధంగా క్యూ లైన్స్లో వాళ్ళకి అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మనకి ప్రధానమైన కిచెన్స్ ఎంటీవీ ఏసీ, అది కేవలం ఇన్ హౌస్లో దాదాపు 90,000 నుంచి 1,00,000 మందికి రోజు డైనింగ్ చేస్తూ ఉంటాము 4 హాల్స్లో. అక్షయ కిచెన్, అక్కడ వైకుంఠం 1, వైకుంఠం 2, అలానే కొంత పార్ట్స్ అవుటర్ క్యూ లైన్స్లో చేయడం జరుగుతుంది. దాదాపు 1,20,000 పోర్షన్లు చేస్తారు అక్కడి నుంచి. ఇది వకుళమాత కిచెన్, దీంట్లో నుంచి దాదాపు 1,00,000 పోర్షన్లు ఎవ్రీడే పిలిగ్రిమ్స్కి అవుటర్ క్యూ లైన్స్, లేకపోతే పిఏసీ 1, పిఏసీ 5, అలానే అవుట్ సైడ్ ఉండే కౌంటర్స్